49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ, గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 12 విభాగాల్లో మొత్తం 194 పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత కలిగిన వారు ముగింపు గడువులోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాల వారీగా పోస్టుల వివరాలు: ఎయిర్ వర్డ్నెస్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య 25, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ పోస్టుల సంఖ్య 44, మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ పోస్టుల సంఖ్య 8, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య 5, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కెమికల్ ఇంజనీరింగ్ పోస్టుల సంఖ్య 1, సైంటిఫిక్ ఆఫీసర్ మెకానిక్ పోస్టుల సంఖ్య 2, అసోసియేట్ ప్రొఫెసర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టుల సంఖ్య 1, సైంటిస్ట్ బి అట్మాస్ఫియరిక్ సైన్సెస్ పోస్టుల సంఖ్య 7, సైంటిస్ట్ బి జనరల్ మెటీరియలాజీ పోస్టుల సంఖ్య 30, జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ వైర్లెస్ పోలీసుల సంఖ్య 6, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గ్రౌండ్ వాటర్ పోస్టుల సంఖ్య 2, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజికల్ ఇంజనీరింగ్ పోస్టుల సంఖ్య 4. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ డిప్లొమా, పీహెచ్డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. టెక్నికల్ మేనేజ్మెంట్ పోస్టులకు విద్యార్హతలతో పాటు 1 నుంచి 3 ఏళ్ల వరకు సంబంధిత రంగంలో నోటిఫికేషన్లో సూచించిన విధంగా పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి: జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ వంటి ఉన్నత పోస్టులకు 45 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంటుంది. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 25 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ చేసి వచ్చిన దరఖాస్తులను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ లేదా కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. మెరిట్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.